వెల్లుల్లిని కూడా ఇట్లా ఒలిచిపెట్టుకొని అన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ఆవకాడో కానీ సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ వేయించుకొని కొంచెం ఇట్లా దూరగా వేయించుకొని ఆలివ్ ఆయిల్లో నానబెట్టుకుంటారు. పాస్తాకి అట్లాంటి దానికి వేసుకుంటారు. ఇవి ఇంట్లో చేసుకున్నాం కదా బాగుంటాయని, లేదంటే బయట కొనుక్కుంటారు. ఇంట్లో చేస్తున్నాను, నాకు టైం ఉందని ఆలివ్ ఆయిల్లో పెట్టుకుంటారు పాస్తా కోసం. బాగుంటాయి, ట్రై చేయండి మీరు కూడా. చాలా నూనె కూడా పట్టదు వేయించుకోవటానికి, కొంచెం టైం పడుతుంది అంతే. అవన్నీ చిన్న మంట మీద వేయించుకోవాలా, చాలా బాగుంటాయి. ఇట్లా ఇట్లా అన్నీ వేయించేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో బాటిల్లోకి వేసి పెడదాం. ఇట్లా అన్ని బాటిల్లోకి వేసుకొని వేయించుకున్నాక ఆలివ్ ఆయిల్ వేసి ఇంక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదే. కావాలంటే పప్పులోకి, చట్నీకి, రసంకి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదంటే పాస్తాకి మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఏం కాదు, తెలియకుండా చేసుకోకున్న వాళ్ళకి చూసుకోండి అంతే.